హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా బిలీనియర్స్ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసి కరోడ్పతి అయ్యారు, అంటే లక్షాధికారి, కోట్లకు అధిపతి అంటాం కదా, అలా అయ్యారు. మనం కూడా అవ్వచ్చు. బట్ అంటే ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ మనం కన్నా అండర్స్టాండ్ చేసుకొని ఫాలో అయ్యామంటే డెఫినెట్గా మనం కూడా ఆ యొక్క డెస్టినేషన్ని రీచ్ అవుతాం, ఎటువంటి సందేహం లేదు. అయితే సో చూడండి, రకరకాల మార్గాలు ఉన్నాయి. బట్ స్టాక్ మార్కెట్లోనే ఎందుకు మనం అంటే, స్టాక్ మార్కెట్లో ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న చిన్న అమౌంట్స్తో కూడా మనం ఏంటంటే ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్గా వెళ్ళి ఏదైనా బిజినెస్ రన్ చేయాలంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం, అండ్ అందరికీ పాసిబుల్ కదా. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ ఉన్న ఉద్యోగాన్ని వదిలి మళ్ళీ అటు వెళ్ళి రిస్క్ తీసుకోవడం అనేది అంత ఈజీ పని కాదు. అయితే ఎవరి వృత్తిని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ప్యారలల్గా చిన్న చిన్న మొత్తాల్లో ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారంటే డెఫినెట్గా అందులో సందేహం లేదు. ఎందుకంటే మనకి హిస్టరీ చెప్తుంది, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు, మనకి గురువులు చాలామంది ఉన్నారు. మనం వారన్ బఫెట్ గారిని చూసుకోండి, రాధాకృష్ణన్ గారిని, దమానీని అండ్ రాకేష్ జుంజునవాలా గారు, చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక టైంలో ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కాంపౌండ్ అవుతుంది. అయితే ఎగ్జాక్ట్గా మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తే ముందుకు వెళ్తాం అండ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న పద్ధతులు ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఏదైనా మనం చిన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఒక కంపెనీలో ఆ కంపెనీ గ్రో అవుతూ ఉంటుంది. ఆ కంపెనీలో మనం కూడా చిన్న పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాం. అయితే లాంగ్ పీరియడ్లో ఏం జరుగుతుందంటే, లాంగ్ పీరియడ్ అంటే ఒక 1 year, 2 years, 20 years మేబీ, ఈ టైంలో కంపెనీ కూడా బిజినెస్ పెరుగుతూ గ్రో అవుతూ వస్తుంది. అందుకని మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర కంపెనీ షేర్ అనేది బై చేసామనుకోండి, ఒక 10 years తర్వాత కంపెనీ షేర్ 100 రూపీస్ దగ్గర ఉండకుండా 1000, 2000 అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. దీనివల్ల మనం పెట్టిన చిన్న అమౌంట్ ఏమవుతుందంటే పెద్ద అమౌంట్ అవుతుంది. ఇది చాలా చాలా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. దాని తర్వాత డివిడెండ్స్ కూడా ఇస్తుంది. డివిడెండ్స్ అంటే కంపెనీ మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, సరే మన ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా మనల్ని నమ్ముకొని, వాళ్ళకు కూడా కొంత అమౌంట్ అనేది షేర్ చేద్దామని ఒక్కో షేర్కి 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం రీసెంట్గా ఏం చేసాం, ఒక వర్చువల్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో 2 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే 90% ప్రాఫిట్ అయితే వచ్చింది. అది క్యాపిటల్ అప్రిషియేషన్ అనమాట. దాని తర్వాత మనకేం జరిగిందంటే ఒక 6200 రూపాయలు డివిడెండ్స్ కూడా రావడం అనేది జరిగింది. సో ఇది కూడా ఏంటంటే చాలా పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వచ్చిన డివిడెండ్ని వాళ్ళకి అవసరం లేదనుకోండి, వెళ్ళి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ అదే కంపెనీని బై చేయడం, లేకపోతే ఇంకొక ఏదన్నా మంచి కంపెనీ అనిపిస్తే ఫండమెంటల్గా దాంట్లో రీఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం వచ్చిన డివిడెండ్స్ను కూడా రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ వచ్చేసరికి చాలాసార్లు మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అసలు అంటే ఏంటి, దాంట్లో విభాగాలు ఏంటి అంటే, వెరీ బేసిక్గా మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఒక కంపెనీని ఎప్పుడు బై చేయాలి అనే విషయానికి వస్తే రకరకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మేజర్గా 3 పద్ధతులు అందరూ ఫాలో అవుతారు. ఒకటి వచ్చేసరికి వాల్యూ ఇన్వెస్టింగ్. దాని పేరులోనే ఉంది వాల్యూ అని చెప్పేసి. అంటే ఏంటి, ప్రతి కంపెనీకి కూడా కంపెనీ వాల్యుయేషన్స్ ప్రకారం ఆ యొక్క షేర్ ప్రైస్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఇంట్రిన్సిక్ వాల్యూ, అంటే మినిమం వాల్యూ. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, దీనికి మినిమం ఇంత వాల్యూ ఉంటుంది అని అంటాం. ఓకే, అట్లాగే మనం షేర్ కొన్నప్పుడు ఆ కంపెనీ ఏదన్నా సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు కూడా ఒక మినిమం వాల్యూ అనేది ఉంటుంది. ఆ మినిమం వాల్యూకి వచ్చినప్పుడు మనం కానీ బై చేసాము, ఇన్వెస్ట్ చేసామంటే దాన్ని ఏమంటామంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం. అయితే చాలాసార్లు చాలామంది 90% ఇన్వెస్టర్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది చేస్తుంటారు. అంటే ఏంటి, కంపెనీ సిచ్యువేషన్ బాగాలేదు, లేకపోతే కంపెనీ టెంపరీగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, అంటే దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కంపెనీ స్ట్రగుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమైంది, 15% దాకా కిందకు వచ్చింది, ఏది హై నుంచి. అది మంచి ప్రైస్లో వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెరీ గుడ్ కంపెనీ, మంచి ప్రైస్లో వస్తుంది. లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే చూస్తున్నారో దాంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డివిడెండ్ ఇన్వెస్టింగ్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే
పెద్దోళ్ళు ఇప్పుడు మనం చూస్తే రిటైర్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నావు పెద్ద ఆయన అని అడిగా అనుకోండి, నాకు డివిడెండ్స్ వస్తున్నాయి ₹1,00,000, లేకపోతే ఒక 50,000 వస్తున్నాయి, 2,00,000 వస్తున్నాయి అని చెప్తారు. అంటే డివిడెండ్స్ ఎలా వస్తాయి అంటే వాళ్ళు మంచి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే కోల్ ఇండియా కావచ్చు, ఐటీసీ కావచ్చు. అన్నట్టు ఐటీసీ అంటే గుర్తొచ్చింది, ఐటీసీలో పనిచేసే అంటే పెద్ద రోల్ ఉన్న ఆయన ఏం చేశారంటే ఆయన స్టార్ట్ చేసినప్పుడు 100లో జీతం, ఆ చిన్న చిన్న అమౌంట్ను కూడా వాళ్ళు ఏం చేశారంటే రీఇన్వెస్ట్ చేశారు. అదిగా కంపెనీ కూడా అప్పట్లో వాళ్ళకి కొన్ని షేర్స్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారు దగ్గర మంత్లీ యావరేజ్ చూసుకుంటే 2 lakhs దాకా 2.5 lakhs దాకా ఓన్లీ డివిడెండ్స్ ద్వారా రావడం జరుగుతుంది. కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న ఐటీసీ ప్రైస్ ఇప్పుడుందా, అప్పుడేమో 100, 50, 200 ఉంది, ఇప్పుడే 400, 500కి వెళ్ళింది. ఒక పక్క ఏం జరిగిందంటే ప్రైస్ అప్రిషియేషన్ అంటే ప్రైస్ పెరిగింది, రెండవది డివిడెండ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అందుకని డివిడెండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ₹1,00,000 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 25,000 ఏది మన వాల్యూ ఇన్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకొక 25,000 ఏం చేయొచ్చు అంటే డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. సో ఒకవేళ ఏం కంపెనీస్ ఉన్నాయంటే మీరు కింద కామెంట్ చేయండి, డివిడెండ్స్ కంపెనీస్ మీద వీడియో చేయమని చెప్పేసి. డెఫినెట్గా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ లిస్ట్ చేసి ఒక మంచి వీడియో అనేది చేసి షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి నెక్స్ట్ సెక్టార్స్ ఏవి స్ట్రాంగ్గా ఉంటాయి అంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో అంటే డెఫినెట్గా మనం ఏం చెప్తాం, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ సంబంధించినవి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఎందుకు, చాలా ఇంతకుముందు డీజిల్ కార్లు ఇప్పుడు పెట్రోల్ కానీ, పెట్రోల్ నుంచి సిఎన్జి, దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆ యొక్క థీమ్లో మంచి పొటెన్షియల్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలామంది వర్క్ చేస్తున్నారు. అంటే డిఫెన్స్, జియోపొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి డిఫెన్స్కి కూడా డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. సో వీటిని ఏమంటామంటే మనం గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటాం. అంటే రానున్న 5-10 సంవత్సరాల్లో ఏ సెక్టార్స్ పెరుగుతాయి. అండ్ మనం అనుకున్నాం కదా హెచ్ఎఫ్సిఎల్ కూడా స్టాక్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ దానికి ఫోకస్ ఉంది, టెలికమ్యూనికేషన్స్. డెఫినెట్గా వాళ్ళు ఉండాలి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి, అంత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచమంతా. ఇట్లా కొన్ని సెక్టార్స్, కొన్ని థీమ్స్ని మనం ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసామంటే మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెక్టార్ రొటేషన్ కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఏంటంటే సీజనల్ బిజినెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చింది అనుకోండి, ఏసీ కంపెనీస్కి డిమాండ్ ఉంటుంది. అదే వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఫర్టిలైజర్ కంపెనీకి డిమాండ్స్ వస్తాయి. అండ్ ఇరిగేషన్ కంపెనీలు, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇట్లా వీటిని ఏమంటారంటే సెక్టార్ రొటేషన్. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే షుగర్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద ఆంక్షలు అనేది తీసేయడం, పెంచడం జరుగుతుంది. అటువంటిప్పుడు ఆ షుగర్కి సంబంధించిన కంపెనీస్ పెరుగుతాయి. మొలాసిస్ తయారు చేస్తారు వాళ్ళు, దాని నుంచి ఇథనాల్ వస్తుంది, ఆ ఇథనాల్ నుంచి పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ఇలా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్లో మంచి మొమెంటం అనేది వస్తుంది. ఇటువంటి వాటిని కూడా మనం కొంచెం రెగ్యులర్గా మార్కెట్కి టచ్లో ఉంటూ అబ్జర్వ్ చేస్తే వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కువ రిటర్న్ రావడానికి, అంటే రెగ్యులర్ పద్ధతిలో చేస్తే ఒక రిటర్న్ వస్తుంది, ఇట్లా చేస్తే ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం, పాసిబిలిటీ ఉంది. ఇటువంటి పద్ధతుల ద్వారా కూడా ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే వారన్ బఫెట్ గారు ఒక వర్డ్ చెబుతారు, ఒక డైలాగ్ అనమాట, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సో అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్ట్ఫోలియో ఒక ₹1,00,000 తయారు చేసుకుందాం అనుకున్నా. దాంట్లో టీసీఎస్ కొన్నాను, ఇన్ఫోసిస్ కొన్నాను, HCL టెక్ కొన్నాను. ఓకే, ఇట్లా అన్నీ కూడా ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కొన్నాం. ఎందుకంటే ఐటీ బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అండర్ పర్ఫామ్ చేసిందంటే మన పోర్ట్ఫోలియో కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి డిఫరెంట్ సెక్టార్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీలో మంచి కంపెనీలు 2 బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్. బ్యాంకింగ్లో 2 మంచి కంపెనీలు కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లా అనమాట. ఎనర్జీ సెక్టరు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్న కంపెనీస్ ఏమున్నాయి, దాంట్లో 2 మంచి స్టాక్స్. పవర్, దేంట్లో మంచి స్టాక్స్ ఉన్నాయి, అదాని పవర్, టాటా పవర్, ఇలా ఉన్నాయి కదా. అట్లా అనమాట. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మార్కెట్ కొన్ని సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి, అంటే సరిగ్గా రిజల్ట్ ఇవ్వవన్నమాట. అటువంటి సమయాల్లో కూడా మనం సేఫ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో ఒక దాంట్లో తగ్గుతున్న, ఒక దాంట్లో ఏంటంటే రైజ్ చేస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత చాలామంది చేసే
ఈవెన్ నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే టైమింగ్ ద మార్కెట్. అంటే కొంతమంది ఏంటంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు పెడదాంలే, మార్కెట్ తగ్గినప్పుడు చూద్దాంలే, ఇన్వెస్ట్ చేద్దాంలే అని. ఆ సమయానికి మన దగ్గర టైంకి డబ్బులు లిక్విడిటీ లేకపోవచ్చు, అంతే కదా, పెద్ద మొత్తంలో మనం అనుకున్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. అందుకని టైమింగ్ ద మార్కెట్ కంటే కూడా మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, మీరు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు కాబట్టి 1000, 2000, ఈవెన్ 100 రూపాయలు అయినా సరే సిప్ చేస్తూ ఉండండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిస్టమాటిక్ ఎవ్రీ మంత్ నేను 1000 రూపాయలు పెడదాం అనుకుంటున్నాను స్టాక్ మార్కెట్కి, లేకపోతే 1000, 2000 అట్లా. మార్కెట్ హైలో ఉన్నా పర్లేదు, తక్కువలో ఉన్నా పర్లేదు, ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తూ ఇన్వెస్ట్ చేసుకుంటా సిస్టమాటిక్గా లాంగ్ రన్లో మనం ఒక మంచి యావరేజ్ ప్రైస్ అనేది తీసుకోగలం. డెఫినెట్గా ఇది మంచి ప్రాక్టీస్ అనమాట లాంగ్ టర్మ్లో. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకొంచెం మనం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో లేకపోతే క్రాష్ అవుతుందో దట్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, అటువంటి సమయంలో మనం దానికోసం ఏంటంటే కొంత స్మాల్ అమౌంట్ అనేది పక్కన పెట్టుకోవాలి. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, బ్యాంకుల్లో కానీ, లేదా డెట్ మార్కెట్లో కానీ, ఏదైనా కానీ లాక్ లేకుండా మనకి అనుకున్నప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా కొంత అమౌంట్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పద్ధతి ద్వారా కూడా ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ అనేది జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చాలాసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ హెడ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే మార్కెట్లో అందరూ అది కొంటున్నారు, నేను అదే కొంటాను, అందరూ అది అమ్మేస్తున్నారు, నేను అది అమ్మేస్తాను, ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు. డోంట్ ఫాలో ద క్రౌడ్. మీకంటూ మార్కెట్లో ఏం వర్కౌట్ అవుతుంది, మీ ఇండికేటరా లేకపోతే మీ యొక్క ఎనాలిసిసా, ఫండమెంటలా, టెక్నికల్లా, లేదు నాకు అసలు టెక్నికల్ తెలియదు, ఫండమెంటల్ తెలియదు, ఐఆమ్ బిజీ అనుకుంటే సింపుల్గా మంచి ఫండ్ని ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. చాలామంది ఏంటంటే న్యూస్ ఫాలో అయ్యి ఏదో ఒకటి చూసేసి వెంటనే వచ్చి మొత్తం దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. ఒకవేళ మార్కెట్ అక్కడ నుంచి ఆ స్టాక్ అనేది పడిపోయింది అనుకోండి, దెన్ ఏంటంటే బయటికి రాలేక ఇబ్బంది పడుతుంటారు. ఇది కూడా అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్ అన్నమాట ఏది లాంగ్ టర్మ్లో మనం. దాని తర్వాత ఇదంతా బాగానే ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, మనం టైమింగ్ చూసుకోము, ఎంతో కొంత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, మరి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో డెఫినెట్గా మనం లాంగ్ టర్మ్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 రూపాయలు పెడితే ఒక 100 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది, అంటే 100% రిటర్న్ వచ్చింది అనుకోండి. దాంట్లో మనం కొన్ని షేర్స్ ఎగ్జిట్ అవ్వడం తప్పే కాదు, ఓకేనా. కొన్ని ఎగ్జిట్ అయిపోయి ఏం చేయొచ్చు అంటే ఆ వచ్చిన ప్రాఫిట్స్ని వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అదే కంపెనీలో మనకి కొంచెం తగ్గినప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, మంచి రిటర్న్ ఇచ్చింది, మళ్ళీ తగ్గుతుంది కదా ఎప్పుడైనా, ఆ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం, అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. లాంగ్ టర్మ్లో మంచి కంపెనీస్ని ఫండమెంటల్లో చేంజ్ రానంతకాలం మనం దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. లేదు మంచి రిటర్న్ అనిపించింది, ఇంకా ఓవర్గా వెళ్ళిపోయింది అనుకుంటే కొద్దిగా దాంట్లోంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. సో మీరు నేను 100 రూపాయలు వేస్తున్నాను, నా శాలరీ చిన్నది, ఎందుకంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు జాబ్ చేస్తున్నారు రీసెంట్గా, 14,000 శాలరీ అతను. నేనేం చెప్పానంటే మీరు కన్నా ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారంటే, ఇప్పుడు అతనికి 2025 ఉంది, 25, 26, సో 45 కల్లా ఏంటంటే మీరు హ్యూజ్ వెల్త్ చూస్తారు అని చెప్పేసి. ఓకే, డెఫినెట్గా మనం ఏదో అనుకుంటాం కానీ 1000, 2000 అని, ఎందుకంటే దీంట్లో కాంపౌండింగ్ ఈజ్ ద ఎయిత్ వండర్. ఇది నేనుగా చెప్తుంది, వారెన్ బఫెట్ గారు అండ్ ఐన్స్టీన్ గారు కూడా చెప్పింది అదే. మనకి తెలీదు ఇనీషియల్గా ఏం 1000 రూపాయలు 2000కి ఏమొస్తుందో అనుకుంటాం, కానీ చిన్న చిన్న అమౌంట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే మనకి ఏమవుతుందంటే కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇనీషియల్గా కొన్ని సంవత్సరాలు మనకు పెద్దగా రిటర్న్ కనపడదు, బట్ టైం గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాంపౌండ్ అయ్యి పెద్ద వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే మనం అనుకుంటాం, ఇప్పుడు రాధాకిషన్ దమానీ గారు కానీ, రాకేష్ జుంజునవాలా వారు కానీ, వాళ్ళు పెట్టిన అమౌంట్లు తక్కువ ఇనీషియల్గా, బట్ ఏంటంటే 10 years 20 yearsలో కాంపౌండ్ అయిపోయింది అనమాట. ఆ డివిడెండ్స్ కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, స్ప్లిట్, బోనస్ ఇవి కూడా జరుగుతాయి. మీకు తెలియదేమో, విప్రో షేరు అది ఇప్పటి నుంచి కానీ డివిడెండ్స్, బోనస్, మొత్తం స్ప్లిట్ ఇవన్నీ వదిలేసి ఉంటే అది 10,000 దాకా ఉంటుంది దాని ప్రైస్. ఓకేనా, మనకి ఏమనుకుంటామంటే ఏముంది విప్రోలో పెడితే 500, 400 ఉందనుకుంటాం కదా. కరెక్ట్గా 20 ఏళ్ళ నుంచి ఆ స్టాక్ అనేది హోల్డ్ చేస్తే ఒక్కొక్క షేర్ 10,000, 20,000 రూపాయలకి వెళ్ళిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరు కానీ. సో ఇవేం చేస్తాయి అంటే కంపెనీ పెరిగినప్పుడు దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఎలా తగ్గిస్తుంది, ఒక షేర్ మీ దగ్గర ఉందనుకోండి, ఇంకో షేర్ ఇస్తుంది. ఓకే, దీన్ని బోనస్ అంటారు. ఒక్కోసారి ఏం చేస్తుంది, స్ప్లిట్ చేస్తాయి, ఒక షేర్ని 4-5 షేర్లుగా స్ప్లిట్ చేస్తాయి. ఇవన్నీ మనకు అర్థం కాదు, లాంగ్ టర్మ్లో వాళ్ళకి అర్థమవుతుంది.
చాలామందికి వెళ్ళి విప్రోలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నువ్వు 10,000 పెడితే ఇప్పుడు కోటేశ్వరుడు అన్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా చార్ట్ చూస్తారు, చూసి అక్కడ 10,000 పెడితే ఇక్కడ 5 లక్షలు లేదా 50,000 అయింది, ఇదేంది కోటేశ్వరుడు అంటే ఎలా అయింది అనుకుంటారు. ఈ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. ఓకే, సో మీరు నిరుత్సాహపడద్దు, చిన్న చిన్న అమౌంట్స్ అయినా సరే పర్లేదు, ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అండ్ దీనికోసం ఏంటంటే డిమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. ఒకవేళ మీ దగ్గర డిమ్యాట్ అకౌంట్ లేదు అనుకుంటే కింద లింకులో డిమ్యాట్ అకౌంట్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడి నుంచి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. మన ఛానల్ ద్వారా ఏంటంటే మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో సంబంధించిన వీడియోస్ కూడా రాబోతూ ఉన్నాయి. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.